రాజ్ న్యూస్ వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచే వార్తల విశ్లేషణలో చూద్దాం. ముందుగా సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూసినట్లయితే త్వరలో 40,000 ఉద్యోగాలు అంటూ ఒక వార్త హెడ్లైన్లో నిలుస్తుంది. హుస్నాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన. కేంద్రంతో ఎన్ని వైరుధ్యాలను కూడా కోట్లాది నిధులు తెస్తాం, గ్రామాల అభివృద్ధికి నిధులు తెచ్చే బాధ్యత తీసుకుంటా, 10 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను కట్టించే దిశగా అడుగులు వేస్తున్నాం. యువత 10 ఏళ్లు రాజకీయాలు పక్కన పెట్టి ఏకమవ్వాలి, ప్రజలను ఒప్పించి మంచోడిని గ్రామ సర్పంచ్కి ఎన్నుకోవాలి. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో దేవుళ్ళు ఏమైనా పాలించారా? నాడు హుస్నాబాద్ను ఎందుకు పట్టించుకోలేదు? 1,00,000 కోట్లు పెడితే కాళేశ్వరం కులేశ్వరం అయిందని ధ్వజం. హుస్నాబాద్లో ప్రజాపాలన, విజయోత్సవాలు అంటూ ఈ హెడ్లైన్స్ మనం చూడొచ్చు. అయితే త్వరలో తెలంగాణలో 40,000 ఉద్యోగాలు రానున్నాయి. నిరుద్యోగులకైతే ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే శ్రీకాంతచారి స్ఫూర్తితోటి 60,000 ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చెప్పారు. మరో 6 నెలల్లో 40,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లు పూర్తయ్యేలోగా 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సర్దార్ సర్వై పాపనగౌడ్ హుస్నాబాద్ నుంచే బహుజన దండు కట్టారు. తెలంగాణ ఉద్యమం ఈ ప్రాంతం నుంచి ఉవ్వెత్తిన ఎగిసిపడింది. 2004లో కరీంనగర్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని 2014లో ఇచ్చారని రేవంత్ రెడ్డి ఈ విజయోత్సవ సభలో భాగంగా చెప్పడం జరిగింది. ఇక నిన్న చూడొచ్చు, గ్లోబల్ సమ్మిట్కు హాజరు కావాలంటూ ప్రధాని మోడీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. అయితే గ్లోబల్ సమ్మిట్కి ప్రధాని నరేంద్ర మోడీని, అదేవిధంగా తర్వాత రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా వివిధ కేంద్ర మంత్రులను కూడా నిన్న ఆహ్వానించడం జరిగింది. ఇక మోదీజీ గ్లోబల్ సమ్మిట్కు రండి, ప్రధానమంత్రిని ఆహ్వానించిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి ప్రత్యేక ఆహ్వాన పత్రిక అందజేత విజన్కు సహకరించాలని వినతి. కేంద్ర మంత్రులతో పాటు రాహుల్, ప్రియాంకలకు కూడా ఆహ్వానం అందించారు. ఇక ఈ వ్యాఖ్యలపైన బీజేపీ రాద్దంతో ఉత్తరాదిలో నన్ను పాపులర్ చేస్తున్నందుకు సంతోషం, 10 ఏళ్ల పాటు రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రిని మీడియా చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు అనే విధంగా మాట్లాడారని బీజేపీ ఆరోపించింది. నిన్న అక్కడక్కడ ధర్నాలు కూడా చేసింది. సీఎం రేవంత్ రెడ్డి హిందువులకు వెంటనే క్షమాపణ చెప్పాలి అని కూడా విమర్శలు చేసింది, ఆరోపించింది. అయితే దానికి ఉత్తరాదిలో నన్ను పాపులర్ చేస్తున్నారు, సంతోషం, నిన్ను కావాలని వ్యాఖ్యలు చేయలేదు, డీసీసీ సమావేశంలో వాళ్ళని మోటివేట్ చేసే విధంలో ఏదో కొన్ని వ్యాఖ్యలు చేయడం, దాన్ని బీజేపీ నన్ను పాపులర్ చేస్తుంది, అనవసరంగా ఆ వ్యాఖ్యల్ని దుమారం రేపుతుంది అంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇక ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టుల మృతి, 3 డిఆర్జీ జవాన్లు కూడా మరో 2కి గాయాలు, కుంబింగ్ ముమ్మరం చేసిన పోలీసు బలగాలు అంటూ మరో వార్త ప్రధాన వార్తగా హెడ్లైన్లో మనం చూడొచ్చు. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో బుధవారం పోలీసు బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు, 3 డిఆర్జీ జవాన్లు మృతి చెందారు. మరో 2 జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ పట్టిలింగం కథనం ప్రకారం బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతం బైరంగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశుతుల్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారని నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో 2 జిల్లాలకు చెందిన డిఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా, సిఆర్పిఎఫ్ బలగాలు మోహరించాయి. అక్కడ ఇంకా కాల్పులు జరుగుతున్నాయని కూడా తెలుస్తుంది. ఇక రూపాయి 90కి జారిపోయి కొత్త జీవితాల కనిష్ట స్థాయి 90.30కి పతనం. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి రోజు రోజుకి బక్కచిక్కిపోతుంది. బుధవారం తొలిసారి ఏకంగా 90 స్థాయిని దాటేసి సెంచరీ దిశగా పరుగులు పెట్టింది. 2030 నాటికి రూపాయి సెంచరీ కొట్టేసే అవకాశం ఉందంటూ కేంబ్రిడ్జ్ కరెన్సీస్ లాంటి ఆర్థిక సేవల సంస్థలు అంచనా వేస్తున్నాయి. అయితే దీని గురించి పెద్దగా ఆందోళన చెందనక్కర్లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మన దగ్గరున్న పరిస్థితులను బట్టి చూస్తే ఇది సాధారణమేనని విశ్లేషకులు అంటున్నారు. ఇక రూపాయి పతనంతో ఎగుమతిదారులకు ప్రయోజనకరమే అయినప్పటికీ దిగుమతిదారులకు మాత్రం భారంగా మారుతుంది. చివరికి 90.15 వద్ద ముగింపు. ఈ ఏడాది
5% డౌన్, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, వాణిజ్య ఒప్పందంపైన అస్పష్టతోటి కరెన్సీపై ఒత్తిడి అంటూ వార్త ప్రధాన వార్తగా హెడ్లైన్లో నిలుస్తుంది. ఇక 200 ఇండిగో విమానాలు రద్దు, ఆలస్యంగా నడిచిన మరికొన్ని విమానాలు, పలు నగరాలు ఎయిర్పోర్ట్లపైన ప్రభావం, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు, సాంకేతిక సమస్యలు, సిబ్బంది కొరత తదితర కారణాలతోనే మరో 48 గంటల పాటు ఈ ఇబ్బందులు తప్పవంటూ ఈ వార్త మనం ప్రధాన వార్తకు చూడొచ్చు. హైదరాబాద్లోని విమాన సర్వీసులు రద్దు, 19 డిపార్చర్, 21 అరైవల్ విమానాలు రద్దు చేశారంట. రెండో విడతలో నామినేషన్ల వెలువ 4,332 సర్పంచ్ పదవులకు 28,278 మంది, 38,342 వార్డులకు 93,995 మంది దాఖలు. అత్యధిక నామినేషన్లతోటి తొలి స్థానంలో నల్గొండ ఏజెన్సీ ప్రాంతంలో తగ్గిన పోటీ, బీసీ రిజర్వేషన్ల పెంపుపై స్టే పొడిగింపు, విచారణ వాయిదా వేసిన హైకోర్టు అంటూ మనం రెండు విడతల నామినేషన్ల వెలువైతే మనం చూడొచ్చు. అయితే బీసీ రిజర్వేషన్ల పెంపుపైన స్టే పొడిగింపును కూడా విచారణకి వాయిదా వేసింది హైకోర్టు. ఆ వార్త కూడా ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక కుప్పకూలిన వ్యవస్థకు గట్టి పునాది వేస్తున్నామంటూ ఒక వార్త హెడ్లైన్లో చూసినట్టయితే, రెవెన్యూ గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తామంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. తొందరపడి ప్రజలను మభ్యపెట్టాలనుకోవడం లేదు, చెప్పిన దానికంటే ఎక్కువే చేస్తాం, ధరణిని బంగాళాఖాతంలో వేశాం, ప్రజలు మెచ్చిన భూభారతి తెచ్చాం, త్వరలో మరో 2,500 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి రెవెన్యూ వ్యవస్థ కుప్పకూలిపోయి ఉందని, దాని పునాదుల నుంచి మళ్ళీ నిర్మించుకుంటూ వస్తున్నామని రెవెన్యూ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. కొంచెం ఆలస్యమైన కూడా రెవెన్యూ వ్యవస్థకు గట్టి పునాదులు వేస్తున్నామని చెప్పారు. రైతులు తమ భూమి గురించి భయపడే దశ నుంచి పూర్తి భద్రత కల్పిస్తూ వారిలో ధైర్యం నింపగలిగామని వెల్లడించారు. ఆయన బుధవారం సచివాలయంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డిఎస్ లోకేష్ కుమార్, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతులతోటి కలిసి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా భయంకరమైన ధరణిని బంగాళాఖాతంలో వేసి ప్రజలు మెచ్చిన భూభర్తీ చట్టాన్ని తెచ్చామన్నారు. ఇక సాక్షి దినపత్రికలో న్యూస్ రీల్ ఐటమ్స్ చూసినట్లయితే, సింగూరు అట్టడుక్కు డ్రోన్ పెను ప్రమాదంలో ఉన్న సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతుల నిర్వహణలో భాగంగా అండర్ వాటర్ డ్రోన్ టెక్నాలజీ ఆధారంగా మంగళవారం జలాశయానికి పరీక్షలు నిర్వహించారు. డ్రోన్ జలాశయం అట్టడుక్కు పంపి నీళ్ల కింద ఉన్న స్థితిగతులను అంచనా వేసేందుకు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. ఇక నియోపోలిస్లో ఎకరాకు 131 కోట్లు అంటూ కూడా ఒక వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. హెచ్ఎండిఏకి కాసుల పంట పండుతుంది. కౌకాపేట నియోపోలిస్ లేఅవుట్లో 3వ విడత ఆన్లైన్ వేల నిర్వహించగా రికార్డు ధరలు పలికాయి. మొత్తంగా 8.0 ఎకరాలకు 1,000.72 కోట్లు సమకూరాయంటూ కూడా నియోపోలిస్కి కాసుల పంట, హెచ్ఎండిఏకి కాసుల పంట పండుతుంది. ఇక జేహెచ్ఎంసీ విస్తరణకు లైన్ క్లియర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించేందుకు లైన్ క్లియర్ అయింది. సరిహద్దులను నిర్ణయిస్తూ మంత్రివర్గం ఆమోదించిన ఆర్డినెన్స్ పైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్ర వేశారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించేందుకు అన్ని ఏర్పాట్లు, లైన్ అయితే క్లియర్ అయిందంటూ కూడా వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక రెక్కలు మక్కలు చేసినా కూడా, అంటే మార్ఫెడ్కు మక్కలను విక్రయించిన రైతులకు ఇంకా డబ్బులు అందలేదు. పంటను విక్రయించి 2 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. పంటకు డిమాండ్ ఉండడంతో ఈ సీజన్లో 6.74 లక్షల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. ఇక విజయమే లక్ష్యంగా, పశ్చిమ బెంగాల్లో త్వరలో జరిగే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఆ రాష్ట్ర బీజేపీ ఎంపీలకు మోడీ పిలుపునిచ్చారు. ఒక వార్త మనం చూడొచ్చు. ఇక పుతిన్కి ఏఏ ఆధారిత భద్రత. ఈరోజు భారత్లో పుతిన్ పర్యటించనున్నారు. ఈరోజు భారత్లో పుతిన్ పర్యటన నేపథ్యంలో స్నైపర్లు, డ్రోన్లు, జామర్లు సహా ఏఏ ఆధారిత 5 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఇక అంతరిక్ష కేంద్రానికి తుది రూపు, ఇస్రో మరో ఘనత సాధించింది. ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారతీయ అంతరిక్ష కేంద్రానికి తుదిరుపు ఇచ్చిందంటూ కూడా వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక సంచార్ సాధి తప్పనిసరి కాదు,
సంచార్ సాధి యాప్ను స్మార్ట్ ఫోన్లో ప్రీ ఇన్స్టాలేషన్ చేయడం తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అయితే ప్రతిపక్షాల ఆరోపణలకి కేంద్ర ప్రభుత్వం కొంచెం వెనక్కి తగ్గిందని చెప్పాలి. ఇక సంచార్ సాధి తప్పనిసరి కాదని కూడా వెల్లడించడం జరిగింది. ఇవి సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక వెలుగు దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టులు, 3 జవాన్లు మృతి అంటూ హెడ్లైన్లో వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది వెలుగు దినపత్రికలో. మరో 2 జవాన్లకు గాయాలు, బీజాపూర్ జిల్లాలో బలగాలు మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు, తుపాకుల మోతతోటి దద్దరిల్లిన బస్తర్ అటవీ ప్రాంతం, మావోయిస్టుల మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్న బలగాలు, పేల్జీఏ వారోత్సవాల వేళ మావోయిస్టులకు ఇది ఎదురుదెబ్బ. ఇక జనవరిలో భూభారతి యాప్ అన్ని ఆప్షన్లతోటి కొత్త ఏడాది అందుబాటులోకి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి. ఒకే గొడు కిందికి రెవెన్యూ, సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగాలు, ఈ మూడింటి కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్, 5 పైలట్ గ్రామాల్లో భూ ఆధార్ కార్డులు రెడీ. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల ధరణి ఫోరెన్సిక్ ఆడిట్ ప్రాథమిక రిపోర్టు అందింది, అక్రమాలు బయట పెడతాం, భూ మార్పిడి పేరుతోటి దోచుకునేది గత పాలకులేనని వారు మండిపడ్డారు. ఇక అన్ని ఆప్షన్లతో కూడిన భూభారతి యాప్ను కొత్త ఏడాది జనవరిలో అందుబాటులోకి తెస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న ప్రకటించారు. రెవెన్యూ, సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందికి తెస్తున్నామని, ఇందుకోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ రూపొందించామని చెప్పారు. రాష్ట్రంలోని భూములకు 3 విడతల్లో ఆధార్ కార్డులు ఇవ్వనున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఇక తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ మోడల్కు సహకరించి అంటూ వార్తకు సంబంధించి ప్రధాన వార్తగా హెడ్లైన్లో మనం ఇది చూడొచ్చు. నాడు గుజరాత్ మోడల్కు ప్రధానిగా మన్మోహన్ తోడ్పాటు అందించారు. అదే రీతిలో మీరు కూడా మా రాష్ట్రానికి అండగా ఉండాలి, ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి అంటూ మనం హెడ్లైన్ చూడొచ్చు. ఇక RRR మెట్రో విస్తరణకు పర్మిషన్ ఇవ్వండి, రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టును త్వరగా చేపట్టండి, హైదరాబాద్ టు బెంగళూరు హైస్పీడ్ కారిడార్ను అభివృద్ధి చేయండి, హైదరాబాద్ బెంగళూరు చెన్నై బుల్లెట్ ట్రైన్ కావాలని వినతి. PMOలో ప్రధానమంత్రితోటి 30 నిమిషాలు భేటీ. అయితే తెలంగాణ మోడల్కు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోడీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. నాడు గుజరాత్ మోడల్కు ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ అండగా నిలిచినట్లే ఇప్పుడు ప్రధానమంత్రిగా తెలంగాణ మోడల్కు సహకరించాలని మోడీకి ఆయన విజ్ఞప్తి చేశారు. బుధవారం పార్లమెంట్లోని PMOలో దాదాపు 30 నిమిషాల పాటు ప్రధాని మోడీతోటి సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రీజనల్ రింగ్ రోడ్డు, దానికి సమాంతరంగా రైల్వే లైన్ పనులకు అనుమతి ఇవ్వాలని సీఎం కోరారు. మననూరు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్, హైదరాబాద్ బెంగళూరు చెన్నై బుల్లెట్ ట్రైన్, ఇతర పెండింగ్ ప్రాజెక్టులు మంజూరు చేయాలని నిన్న విజ్ఞప్తి చేయడం జరిగింది. హైదరాబాద్లో మెట్రో రైలు 2వ దశ విస్తరణకు అనుమతులు ఇవ్వాలని, మొత్తం 162.5 కిలోమీటర్ల పొడవున విస్తరించే ప్రతిపాదనలకు ఇప్పటికే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అందజేసిందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. 43,848 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా తీసుకెళ్లేందుకు ఆమోదించాలన్నారు. ఇక రింగ్ రైలు ప్రాజెక్టును త్వరగా చేపట్టాలి. రీజనల్ రింగ్ రోడ్ RRR ఉత్తర భాగానికి కేబినెట్ ఆమోదంతో పాటు ఫైనాన్షియల్ అప్రూవల్ ఇవ్వాలని ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు. దక్షిణ భాగం నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. రీజనల్ రింగ్ రోడ్డు వెంట ప్రతిపాదనలో ఉన్న రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టును వీలైనంత త్వరగా చేపట్టాలన్నారు. హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు 12 లేన్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, హైదరాబాద్ నుంచి బెంగళూరు హైస్పీడ్ కారిడార్ను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని ప్రధానికి ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి నిరంతరాయంగా రవాణా సదుపాయం ఉండేలా టైగర్ రిజర్వ్ మీదుగా మననూరు నుంచి శ్రీశైలం వరకు 4 లేన్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ ప్రతిపాదనలను ఆమోదించాలన్నారు. ఇక గ్లోబల్ సమ్మిట్కు రండి, ప్రధాని మోడీ, రాహుల్, సోనియా, పలువురు కేంద్ర మంత్రులకు ఆహ్వానం. పార్లమెంట్లో కలిసి ఇన్విటేషన్ అందజేసిన సీఎం రేవంత్, సీఎం వెంట డిప్యూటీ సీఎం బట్టి, కాంగ్రెస్ ఎంపీలు. విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యంపైన ప్రధానికి వివరణ. నా వ్యాఖ్యలపై బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తుంది, ఉత్తరాదిలో పాపులర్ చేస్తున్నందుకు సంతోషం, 10 ఏళ్ళు రాష్ట్రానికి నేనే సీఎం, మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ప్రధాన వార్తగా మనం సీఎం వ్యాఖ్యలకు సంబంధించి చిట్చాట్ని ప్రధాన వార్తలు చూడొచ్చు. ఇక
ఢిల్లీలో 2 లక్షల మందికి తీవ్ర శ్వాసకోశ వ్యాధులు. ఎయిర్ పొల్యూషన్ తోటి ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. 2 నెలల్లో 2 లక్షలకు పైగా తీవ్ర శ్వాసకోశ కేసులు నమోదయ్యాయి. 2022-24 మధ్య 6 ఆసుపత్రులు ఈ కేసులు రికార్డైనట్టుగా కేంద్రం వెల్లడించింది. అయితే ఢిల్లీలో 2 లక్షల మందికి తీవ్రంగా శ్వాసకోశ ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. అనారోగ్య సమస్యలకి గురవుతున్నారు ఢిల్లీ వాసులు అంటూ ప్రధాన వార్తగా నిలుస్తుంది. అక్కడ రోజు రోజుకి ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువైపోతుంది. ఇక చెక్ పోస్టులు ఎత్తేసిన ఆగని దంద. అంతరాష్ట్ర చెక్ పోస్టులను ఎత్తేసిన కూడా ఆఫీసర్ల వసూళ్ల దంద ఆగడలేదు. యుద్ధం ముందు చెక్ పోస్టులు ఉన్న చోటుకు సమీపంలో మకాం వేసిన ఎన్ఫోర్స్మెంట్ టీంలు వసూల పర్వాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే అంతరాష్ట్ర చెక్ పోస్టులను ఎత్తివేయాలని ఇక్కడ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా చెక్ పోస్టులు ఎత్తేసినా కూడా ఇంకా అక్కడ దందా కొనసాగుతున్నట్టు ఆ వార్త కూడా ప్రధాన వార్తగా నిలుస్తుంది. అయితే ప్రభుత్వం వారిపైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. 2వ వన్డేలో టీమిండియా ఓటమి. సౌత్ ఆఫ్రికా 2వ వన్డేలో టీమిండియా బ్యాటర్లు గైక్వాడ్ 105, విరాట్ కోహ్లీ 102 రన్స్ చేసినా ఫలితం దక్కలేదు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 50 ఓవర్లలో 358 స్కోర్ చేయగా సౌత్ ఆఫ్రికా 49.2 ఓవర్లోనే లక్ష్యాన్ని పూర్తి చేసిందని క్రికెట్కి సంబంధించిన వార్త మనం హెడ్లైన్లో చూడొచ్చు. ఇంకా ఏపీకి ఎక్కువ, తెలంగాణకు తక్కువ. పన్నుల వాటాలో ముందున్న తెలంగాణపై కేంద్రం వివక్ష. కేంద్రానికి రాష్ట్రం నుంచి ట్యాక్సుల రూపంలో 4.32 లక్షల కోట్లు, ఏపీ నుంచి 3.3 లక్షల కోట్లు, కేంద్రం నుంచి 5 ఏళ్లలో ఏపీకి 3.23 లక్షల కోట్లు, తెలంగాణకు ఇచ్చింది 1.84 లక్షల కోట్లే. ఇక పన్నుల వసూల్లో సింహభాగం అందిస్తున్న నిధుల పంపిణీలో మాత్రం తెలంగాణ రాష్ట్రంపైనే కేంద్రం తీవ్ర వివక్ష చూపుతోంది. దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న తెలంగాణకు మొండి చూపిస్తూ పరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్కు మాత్రం పెద్దపీట వేస్తుంది. గత 5 ఆర్థిక సంవత్సరాలకు 2020-21 నుంచి 24-25 వరకు సంబంధించిన పన్నుల ఆదాయం, రాష్ట్రాలకు చేసిన కేటాయింపులపైన రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ఈ చేదు నిజాన్ని బయటపెట్టేసింది. సిపిఎం ఎంపీ జాన్ బ్రిటస్ అడిగిన ప్రశ్నకు కేంద్రం ఇచ్చిన గణాంకాలను పరిశీలిస్తే దక్షిణాది రాష్ట్రాల పట్ల, మరీ ముఖ్యంగా తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. గత 5 ఏళ్లలో ప్రత్యక్ష పన్నులు, డైరెక్ట్ ట్యాక్స్, స్థూల జీఎస్టీ రూపంలో తెలంగాణ నుంచి కేంద్ర ఖజానాకు ఏకంగా 4.32 లక్షల కోట్లు, మొత్తం వసూలులో 3.87% వెళ్ళాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళింది 3.32 లక్షల కోట్లు, అంటే 2.97% మాత్రమే. అంటే ఏపీ కంటే తెలంగాణ సుమారు 1,00,000 కోట్ల రూపాయలను అదనంగా కేంద్రానికి పన్నుల రూపంలో చెల్లించింది. ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్ రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతి వల్ల ఇంతటి భారీ మొత్తాన్ని కేంద్రానికి సమకూర్చగలిగింది అంటూ ప్రధాన వార్త మనం చూడొచ్చు. అయితే ఇక్కడ మన పట్టిక కూడా చూడొచ్చు. 2020-21 నుంచి 24-25 మధ్య రాష్ట్రాల నుంచి కేంద్రానికి వెళ్ళిన పన్నులు, వచ్చిన నిధులు కూడా ఇక్కడ మనం గ్రాఫ్లో చూడొచ్చు. ఇక పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవాల జోరు. అత్యధిక ఆదిలాబాద్ జిల్లాలో 30 నుంచి సర్పంచ్లు ముగిసిన మొదటి విడత నామినేషన్ ఉపసంహరణ. బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్యపై నేడు క్లారిటీ. ఇక అభ్యర్థులకు తెలుగు వర్ణమాల ప్రకారం గుర్తుల కేటాయింపు. 3వ విడత నామినేషన్లు షురు. 2వ విడత సర్పంచ్ స్థానాలకు 28,278 నామినేషన్లు. ఒక్కో పంచాయతీకి సగటున 6 నుంచి 7 పోటీ. వార్డులకు 93,595 నామినేషన్లు. అత్యధిక నామినేషన్లతోటి నల్గొండ జిల్లా టాప్. ఉపసంహరణకు 5 దాకా గడువు, 14న పోలింగ్, అదే రోజు ఫలితాలు అంటూ ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక్కడ మనం కార్టూన్ చూసినట్లయితే తీన్మార్ సారీ సార్ కనీసం 50 రూపాయలు వేస్తే కానీ గిట్టుబాటు కాదు అంటూ రూపాయి పతనాన్ని ఇక్కడ చూపిస్తూ ఇక్కడ ఒకటి సెటరికల్గా మనం ఒకటి చూడొచ్చు. ఇక మరింత ఇగం. రాబోయే 5 రోజులు మరింత చలి. ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. ఉత్తర తెలంగాణ జిల్లాలపై అత్యధిక ప్రభావం అంటూ ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక ఇవి వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక మన తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయో హెడ్లైన్స్ ఒకసారి చూసినట్లయితే, ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తుందంటూ ఆరోగ్య తెలంగాణ అంటూ ఒక ప్రధాన వార్తగా నిలుస్తుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆరోగ్య శాఖ పైన ప్రత్యేక దృష్టి సారించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల సేవలు బలోపేతం దిశగా పలు కార్యక్రమాలు చేపట్టారు. వాటి ఫలితాలు నేడు కళ్ళకు కనిపిస్తున్నాయి. ప్రవాసాలకు ఏజెన్సీ ప్రాంత గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నారు. గర్భిణులకు అందే వైద్యం నుంచి వృద్ధులకు వచ్చే సమస్యలకు ప్రతి రుగ్మతకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని సేవలు అందాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసింది. ఈ క్రమంలోనే వైద్యులు పారామెడికల్ సిబ్బందిని మమేకం ఆసుపత్రుల నిర్మాణం, వైద్య కళాశాలలు, నర్సింగ్ కాలేజీల సంఖ్యను పెంచడంతో పాటు సీట్లను పెంచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రత్యేక శ్రద్ధతో జూనియర్ డాక్టర్ల స్టేఫండ్ పెంపు మొదలుకొని ప్రతి సమస్యను పరిష్కరించడంతో పాటు ఆరోగ్య రంగాన్ని బలోపేతంకి కృషి చేస్తున్నారు అంటే ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక పెద్ద సంఖ్యలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది నియామకం, వైద్య నర్సింగ్ కళాశాలలు సీట్ల సంఖ్య పెంపు, 2000 పడకలతోటి ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణం, జోరుగా సాగుతున్న టిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులు, ములుగు, నారాయణపేట వంటి మారుమూల జిల్లాలోనూ ఆరోగ్య సేవలు, తెలంగాణలో కొత్తగా 16 నర్సింగ్ కాలేజీల ఏర్పాటు, 1000 కోట్లతోటి 74 ట్రామా కేర్ సెంటర్లు అంటూ ఇక తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్కి సంబంధించి ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందంటూ ఒక వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. నేడు పుతిన్ రాక నేపథ్యంలో అత్యంత పటిష్టమైన భద్రత, కమాండోలు, స్నిపర్లు, డ్రోన్లు, 5 వలయాల సెక్యూరిటీ రింగ్, అడుగడుగున నిఘా, అద్దంలా సిద్ధమైన రోడ్లు. ఇక రాష్ట్రపతి భవన్లో లాంఛనంగా స్వాగతం. హైదరాబాద్ హౌస్లో శిఖరాగ్ర సభ. శుక్రవారం రాత్రి పుతిన్కు రాష్ట్రపతి ముర్ము విందు. ఇక రాష్ట్ర అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు ముందే అత్యంత పటిష్టమైన 5 వలయాల భద్రతను సిద్ధం చేశారు. రష్యా ప్రెసిడెంట్, భద్రతా సిబ్బంది, కమాండోలు, భారత జాతీయ భద్రతా గార్డులకు చెందిన అగ్రశ్రేణి కమాండోలు, స్నిప్పర్లు, డ్రోన్లు, జామర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పర్యవేక్షణతో ప్రత్యేక అతిథిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పరిస్థితి చూసుకుంటుంది కూడా. ఇక భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు గురువారం నాటి సాయంత్రం రష్యా ప్రెసిడెంట్ పుతిన్ న్యూఢిల్లీకి చేరుకుంటారు. భారత రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు పుతిన్ వస్తున్నారు. ఇక త్వరలో 40,000 ఉద్యోగాలు, ఏడాదిలోపే 60,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇక బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి తెలంగాణలో రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రాన్ని అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇక్కడ బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇక త్వరలోనే మరో 40,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో 262 కోట్లతోటి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో తమ ప్రజాప్రభుత్వం ఏర్పడిన 2.5 ఏళ్లలో మొత్తం 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. ఇక సీనియర్ ఐఏఎస్ అరవింద్ విచారణకు అనుమతి ఇవ్వండి. ఈ ఫార్ములా కేసులో డిఓపిటికి సిఎసి లేక ఛార్జ్షీట్ దాఖలుకు సిద్ధమవుతున్న ఏసీబీ అంటూ ఒక వార్త హెడ్లైన్లు చూడొచ్చు. ఇక సాంకేతిక సమస్య, సిబ్బంది కొరతోటి 200 విమానాలు రద్దు, హైదరాబాద్ నుంచి 33 విమాన సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. ఇక ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టులు, 3 జవాన్లు మృతి, భారీగా ఆయుధాలు స్వాధీనం పెరగనున్న ఇంకా మృతుల సంఖ్య ఇంకా కూంబింగ్ కొనసాగుతుంది. ఆ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. విలీన మున్సిపాలిటీల ఫైళ్లు స్వాధీనం, ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, జోనల్ కమిషనర్లకు ఫైళ్లు అప్పగించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఉత్తర్వులు. విలీన ప్రక్రియ పూర్తయ్యేలోగా కొందరు అధికారులు అందిన కాడికి దోచుకుంటున్నారని మన తెలంగాణలో ప్రత్యేక కథనం, వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ ప్రధాన వార్త నిలుస్తుంది. ఇక 3 ఆయువు తీసిన అతివేగం, ఖమ్మం జిల్లా సత్తుపల్లి సమీపంలో జాతీయ రహదారిపైన ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందంటూ కూడా ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇవి వివిధ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు చూస్తూనే ఉండండి.